స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతులెత్తి మహోన్నతుడైన మన మంచి కాపరి అయిన యేసయ్యకు రెండు చేతులెత్తి నిండు మనసుతో నిండు హృదయంతో మనసారా రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. దేవుళ్ళారా చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపతో నేను ఉల్లసింతునే, నీ తైతాభిషేకము కడిగెనే నా వ్యామోహం అంతనుయు. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ తైతాభిషేకము కడిగెనే నా అంతరంగమంతయును. నా విమోచన నీవే, నా క్షణ శృంగము నీవే, నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగాని స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచెనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచెనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రం. స్తోత్రమయ్యా. రెండు చేతులెత్తి గడిచిన మరి రాత్రంతయు మరి సుఖవంతమైన శ్రేష్టకరమైన మంచి నిద్రను దయచేసి నూతన దినాన్ని ఉదయకాల సమయాన్ని అనుగ్రహించిన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయకాల కృప మీకు కలుగునుగాక. ఉదయకాలపు ఆయన శుభము క్షేమం మీకు కలుగునుగాక. శుభము క్షేమం కలుగునట్లుగా ఈ రోజంతా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు మరి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అపాయాలు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రయాణాలు ఉంటుంటే దేవుళ్ళకు క్షేమకరమైన ప్రయాణము. అలాగే ఎగ్జామ్స్ తెలంగాణలో ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నిండు మనసుతో వారికి ప్రజ్ఞ వివేకములను నా ప్రభు అనుగ్రహించి తెలివితో జ్ఞానముతో ఎగ్జామ్స్ రాసి ఉన్నతమైన స్థాయిలో ఉండునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిన మన పిల్లలు ప్రతి ఆఫీసులో ప్రతి డిపార్ట్మెంట్లో మన పిల్లలు ఉండునట్లుగా రెండు చేతులెత్తి ఆ పిల్లలు కూడా మరి ఏ స్థాయిలో ఉండాలంటే మంచి హై పొజిషన్లో ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను, వ్యాపారాలు చేస్తున్న వారిని దేవుడు ఆశీర్వదించి వారికి శుభము, లాభము, క్షేమము, ప్రమోషన్ కలిగినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఆయా హాస్పిటల్లో మరి కొట్టుమెట్టాడుతున్నట్టు ఇబ్బంది పడుతున్నట్టు రోగుల కొరకు
మరి ప్రార్థన చేద్దాం, స్తోత్రాలు చెప్దాం. ఎందుకు వారికి సంపూర్ణ ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి వారిని విడిపించి, అలాగే ఇంకా దుష్ట శక్తులతో కుటుంబాలను పట్టి పీడిస్తున్న కొన్ని కుటుంబాలు, చాలా కుటుంబాలు పట్టి పీడిస్తున్నాయి. శాంతి సమాధానం లేదు, కుటుంబాలు సంతోషము లేదు. మరి అలాంటి కుటుంబాలను దేవుడు విడిపించి ఆ కుటుంబాలన్నీ ప్రభు కొరకు పట్టబడినట్లుగా నిండు మనస్సుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే వివాహం కావలసిన పిల్లల కొరకు, వివాహం అయిన వారి కొరకు కూడా ప్రార్థన చేద్దామండి. గర్భఫలముల కొరకు, మరి గర్భవతులైన వారి కొరకు కూడా సులువైన ప్రసవాలు, అలాగే వారు కోరుకున్నట్టుగా అమ్మాయా అబ్బాయా, కొందరికి మరి మాకు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని కోరుకుంటారు. మీ హృదయ వాంఛలు నా ప్రభు తీర్చునుగాక. ఈరోజు మంచి సంబంధాలు దేవుడు మీకు దయచేయునుగాక. మంచి సులువు ప్రసవాలు దేవుడు అనుగ్రహించి మీరు కోరుకున్నట్టుగానే మరి ఆ హృదయవాంఛన అబ్బాయిని అమ్మాయిని అనే విషయంలో దేవుడు మీకు సహాయం చేయునుగాక. సహాయం చేయనట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే పరిచర్యలను బట్టి వందనాలు తెలియజేద్దాము. ఆయా ప్రాంతాల్లో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో, మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచర్యను, దేవుని పరిచర్యను బట్టి, దేవుని సేవకులను బట్టి పానార్పణగా పోయబడుతూ సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకుల కుటుంబాలను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలా యేసయ్య కృపా పరిచయం బట్టి, దేవుడి పరిచయలో మమ్మల్ని వాడుకుంటున్న మమ్మల్ని బట్టి, ఈ పరిచయం సహకరిస్తున్న ప్రియులను బట్టి, మా కుటుంబాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ, సంఘాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ రెండు చేతులు ఎత్తి ప్రభువును గణపరుద్దాం. స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియులందరూ వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుని బిడ్డలందరికీ శుభోదయం అండి. అందరి వందనాలు. మరి ఈ డైలీ బ్రెడ్ కంతా ఉదయకాల, ఈ ప్రాతకాల స్తోత్ర ప్రార్థనలో దేవుడిచ్చిన వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 8:29 అండి. 8:29లో చివరి వరుసలో నేను చదువుతాను. 29. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఒంటరి వారము కాము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ వాక్యము ఓ సేవకుడు తమ్ముడు మరి నిన్నటి రోజు పెట్టాడు. ప్రతిరోజు చదువుతాను. ఆ తమ్ముడు మరి షాలోమ్ కొండపల్లిలో, విజయవాడలో పరిచయం చేస్తున్న తమ్ముడు సేవకుడు ప్రతిరోజు అనుదిన వాక్యం పెడతాడు. నిన్నటి రోజు పెట్టిన ఆ వాక్యం చదివి ప్రతిరోజు చదువుతాను. ఆ వాక్యం చదివిన వెంటనే నిజముగా మరి మమ్ములను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఆ వాక్యం ద్వారా నేను బలపడ్డానండి, ఆదరింపబడ్డాను. ఆ వాక్యం ద్వారా నేను మరి బలం పొందాను, ధైర్యపరచబడ్డాను. అవును, ఒంటరిగా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. మోషే ఒంటరిగా బయలుదేరాడు. కొన్ని వందల మైళ్ళు దూరము బయలుదేరారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి మిద్యానుకు ఒంటరిగా. ఒకసారి ఊహించండి, ఒంటరిగా మరి ఆ రాత్రుల్లో ఎక్కడ గడిపి ఉండొచ్చు? మరి ఎవరు తోడుగా ఉన్నారు? ఒంటరిగా బయలుదేరాడు కదా, ఒంటరిగా ఉన్నాడు. అసలు తెలియదు. అది వరకంతా ఆ నేళ్ళు ఎక్కడున్నాడు? రాజభవనంలో ఉన్నాడు కదా.
మరి ఆ వ్యక్తి ఒంటరివాడు అరణ్యానికి పాలైపోయాడు. అడవుల్లో సంచరిస్తున్నాడు, పరిగెత్తుకుంటూ ఒంటరికి వెళ్ళిపోతూనే ఉన్నాడు. దిక్కు దివాన లేదు, ఎవ్వరూ లేరు. దేవుని వాక్యం ఉంటుంది, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. మిద్యానికి వచ్చాక గొప్పోడైపోయాడు. ఒంటరి వాడు ఒక్కడేమైపోయాడండి? 1000 మంది అయిపోయాడు, 1000 మంది 1000 అయ్యాడు, 1000 పోయి లక్షలైపోయాడు. దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఒంటరి వాళ్ళం కాదండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనలను 1000గా, 10,000గా, లక్షలుగా దేవుడు మనలను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మేము ఒంటరి వారము కామని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచిన వందనాలు. మనుషులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మర్చిపోండవచ్చు. కానీ మేమెక్కడ ఉన్నా మేము మాత్రం ఒంటరి వారము కామని తెలియజేశాను. నేను మీతో ఉన్నానని. తండ్రి అయిన దేవానికి స్తోత్రం. మాతో మీరున్నందుకు వందనాలు. మమ్మలను 1000గా, 10,000గా, లక్షలుగా మార్చే దేవుడవు. అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఈరోజంతా మీ ఉచితమైన మహాకృపను అనుగ్రహించి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మీ అందరికీ ఈరోజంతా తోడైన నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.